మేషరాశి వారికి రాబోయే 5 రోజుల్లో ఒక స్త్రీ కారణంగా అదృష్టం పట్టబోతుంది. వీరికి డబ్బే డబ్బు. వీరి మాట వినండి. అసలు మేషరాశి వారికి రాబోయే 5 రోజుల్లో ఏ స్త్రీ కారణంగా అదృష్టం పట్టబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తికా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. అసలు మేషరాశి వారికి రాబోయే 5 రోజుల్లో ఏ స్త్రీ కారణంగా అదృష్టం పడుతుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు మేషరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే మేషరాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే మేషరాశి వారికి గోచార రీత్యా కూడా ఇది చాలా శుభకరమైన మార్పులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ఈ రాశికి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండటం వల్ల అయితే మాత్రం మీకు అంతా కూడా శుభాలే జరుగుతాయనే చెప్పవచ్చు. అయితే జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు అన్నీ కూడా దూరంగా అవుతాయనే చెప్పాలి. అలాగే మీకు ఇప్పటి వరకు మీరు ప్రారంభించాలనుకుంటున్న పనులు ఏవైతే ఆటంకాలతో ఆగిపోతున్నాయో అవన్నీ కూడా అయితే ఈ సమయంలో మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారనే చెప్పవచ్చు. ఇలా అన్ని విధాలుగాను చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. ఇక మేషరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో అయితే అంత అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. అయితే మీ రాశికి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండటం వల్ల మీ కుటుంబంలో సభ్యులతో అయితే అనుబంధం అనేది మరింత బలపడుతుందనే చెప్పాలి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలను అయితే పంచుకుంటారనే చెప్పాలి. గతంలో కుటుంబంలో ఉన్న అపార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి మీరు మీ కుటుంబ సభ్యులతో అయితే ఆనందంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు గడుపుతారనే చెప్పవచ్చు. అలాగే తోబుట్టువులతో ఉన్న గొడవలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయనే చెప్పాలి. వారితో మంచి అనుబంధం కూడా ఏర్పడుతుందనే చెప్పవచ్చు. పెద్దలు మరియు గురువులను గౌరవించడం మంచి ఫలితాలు అయితే లభిస్తాయనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల అయితే మాత్రం కుటుంబ సభ్యులతో మరింత కుటుంబంలో సంబంధాలు బలపడతాయనే చెప్పుకోవాలి. ఇక మేషరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే మేషరాశి వారికి చాలా లాభాలను అయితే అందిస్తుందనే చెప్పాలి. అయితే ఈ రాశికి అధిపతి అయిన శని అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల మీరు ఊహించని లాభాలు అయితే అందుకుంటారనే చెప్పవచ్చు. అలాగే మీరు పెట్టుబడులు పెట్టే ముందు ప్రాజెక్టులు కూడా లాభదాయకంగా అయితే ముందుకు వెళ్తాయనే చెప్పాలి. మీకు ఉన్నత స్థాయికి అయితే తోడ్పడుతుందనే చెప్పవచ్చు. ఆర్థికంగా అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే అందుకుంటారనే చెప్పాలి. మీరు చేపట్టిన అన్ని పనులు కూడా అయితే విజయవంతంగా ముందుకు వెళ్తాయనే చెప్పాలి. శుక్రుడు శక్తివంతమైన స్థానంలో ఉండటం వల్ల అయితే మాత్రం పొదుపు అనేది చేయగలుగుతారనే చెప్పాలి. ఇది చాలా వరకు కూడా మీకు అనుకూలంగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. అలాగే మీ వృత్తి వ్యాపారాల్లో అయితే మాత్రం చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తారనే చెప్పాలి. ఇక మేషరాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో మేషరాశి వారికి వృత్తి జీవితంలో అయితే ఉన్నత శిఖరాలను అయితే అధిరోహిస్తారనే చెప్పాలి. అయితే మీ రాశికి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండటం వల్ల మీకు వృత్తి జీవితంలో అయితే గుర్తింపు అనేది మరింత గౌరవాన్ని లభిస్తాయనే చెప్పాలి. అయితే మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారనే చెప్పవచ్చు. ఇది మీకు ప్రమోషన్ మరియు జీతం పెరగడానికి అయితే దారితీస్తుందనే చెప్పాలి. పని చేసే చోటులో అయితే మాత్రం మీకు చాలా లాభదాయకంగా అయితే ముందుకు వెళ్తారనే చెప్పుకోవాలి.
అలాగే ఈ సమయంలో అంతా కూడా అనుకూలమైన అవకాశాలు అనేవి మీకు ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. మీ సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి. ఇది మీ పనిలో సామరస్యత అయితే నిర్వహించడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవాలి. అలాగే విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా మంచి అవకాశాలను అయితే అందిస్తుందనే చెప్పాలి. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి ఇది అంత అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. మీరు మీ అనుకూలమైన ఉద్యోగానికి అయితే పొందుతారనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. వాటన్నిటి ద్వారా కూడా మీ యొక్క వృత్తిపరమైన జీవితంలో అయితే చాలా అద్భుతంగా అయితే రాణించబోతున్నారనే చెప్పాలి. కెరియర్లో మార్పు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉండబోతుంది. అలాగే ఈ సమయంలో ప్రమోషన్, స్థల మార్పిడి కారణంగా అయితే మీ యొక్క జీతం బత్తాలు కూడా పెరిగేటువంటి అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఇక మేషరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే మాత్రం విజయవంతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి. అయితే మీరు రాశికి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండటం వల్ల మీరు కొత్త వ్యాపారాలు కూడా అనుకూలంగా అయితే గుర్తిస్తారనే చెప్పవచ్చు. అలాగే గత కొన్ని నెలలుగా అయితే ఏదైతే ప్రాజెక్టు ప్రారంభించాలని ఆగిపోతున్నారో అది ఈ సమయంలో అయితే ప్రారంభిస్తారనే చెప్పాలి. అలాగే మీ కొత్త వ్యాపార భాగస్వామిని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. వారు మీ వ్యాపారాలకి కొత్త ఉత్సాహాన్ని కూడా తెస్తారనే చెప్పవచ్చు. మీరు మీ వ్యాపార విషయాల్లో అయితే మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో మీ వ్యాపార విషయాలను గోప్యంగా ఉంచడం మీ యొక్క వ్యాపారానికి మీకు మంచి జరుగుతుందనే చెప్పవచ్చు. అలాగే ఇది మీ భవిష్యత్తులో విజయవంతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. అలాగే వ్యాపారాలు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారనే చెప్పాలి. వీటన్నిటి ద్వారా అయితే మీ యొక్క జీవితం చాలా వరకు అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు. ఇక మేషరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే చాలా అనుకూలంగా ఉండబోతుందనే చెప్పాలి. గతంలో నుంచి ఎవరైతే మేషరాశి వారు వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. అలాగే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా కుటుంబ ఆమోదన అనేది ఈ సమయంలో అయితే చాలా వరకు ఉండబోతుందనే చెప్పాలి. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారికి రాబోయే 5 రోజుల్లో ఒక స్త్రీ కారణంగా అయితే అదృష్టం పట్టబోతుంది. వీరికి డబ్బే డబ్బు, వారి మాట వినండి అని చెప్పాం కదా. ఆ స్త్రీ ఎవరు అంటే ఆ స్త్రీ మీ యొక్క జీవిత భాగస్వామి అనే చెప్పుకోవాలి. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి మాట వింటే కనుక మీ జీవితంలో అయితే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి చూడబోతున్నారని చెప్పవచ్చు. వారి మాట ప్రకారం వెళ్తే మీ అదృష్టం మీ వెంటే ఉంటుంది. అలాగే పొదుపు చేయడం కారణంగా అయితే మీరు డబ్బే డబ్బు చూస్తారనే చెప్పవచ్చు. చూసారు కదా, అసలు మేష రాసేవారు రాబోయే 5 రోజుల్లో ఏ ఒక్క స్త్రీ కారణంగా అదృష్టం పట్టబోతుంది, మీకు డబ్బే డబ్బు అని చెప్పాం కదా. అసలు అవన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.